అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం అందరినీ కలిచివేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, ఆప్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయనలాగే భారత్లో ఇప్పటి వరకు జరిగిన విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రముఖులు, శాస్త్రవేత్తలు, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఓసారి వారి వివరాలను గుర్తు చేసుకుందాం. స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. జపాన్ దేశ ఆర్మీకి చెందిన బాంబర్ విమానంలో ఆయన మంచూరియాకు వెళ్లాలని భావించారు. ఈ విమానంలో ఇంపీరియల్ జపనీస్ క్వాయింటింగ్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సునామాసా షిడేయతో పాటు ఇతర జపనీస్ సైనికాధికారులు కూడా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మంచూరియాకు వెళ్లేందుకు తైహూకు నుండి టోక్యోకు బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది మన దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడిని కోల్పోయిన విమాన ప్రమాద ఘటనగా చెప్పవచ్చు. 1965 సెప్టెంబర్లో ఇండో-పాక్ యుద్ధం సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న బల్వంత్ రాయ్ మెహతాబ్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది. గుజరాత్లోని అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరలో ఉన్న మీఠాపూర్ నుండి ద్వారకకు ఒక ఇండియన్ సివిల్ బీచ్ క్రాఫ్ట్ విమానంలో బల్వంత్ రాయ్ మెహతా వెళ్తున్నారు. ఈ విమానాన్ని పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-86 సాబ్రే జెట్ విమానం గుర్తించి సరిహద్దు దాటుతున్న భారత యుద్ధ విమానంగా పొరపాటు పడి దాడి చేసి కూల్చివేసింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. బల్వంత్ రాయ్ మెహతా స్వతంత్ర సమరయోధుడు. అంతేకాదు గొప్ప రాజకీయవేత్తగా, పంచాయతీరాజ్ పితామహుడిగా పేరు పొందారు. 1957లో నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బల్వంత్ రాయ్ మెహతా కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను గ్రామ పంచాయతీ, బ్లాక్ సమితి, జిల్లా పరిషత్ ఇలా 3 అంచెలుగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది ఆయనే అని చెబుతారు. ఆ సిఫార్సుల వల్లే నేడు పంచాయతీ వ్యవస్థ సమర్థవంతంగా నడుస్తుందని అంటారు. మే 31వ తేదీన ఢిల్లీ సమీపంలో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో కేంద్ర మంత్రి ఎస్ మోహన్ కుమారమంగళం మరణించారు. ఆయన గొప్ప విద్యావేత్త. కేంద్ర గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో గనులను జాతీయం చేసిన వ్యక్తిగా పేరు పొందారు. మంచి రాజకీయ నేతగా కుమారమంగళంకు గుర్తింపు ఉంది. 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ చనిపోయారు. ఆయన స్వయంగా విమానం నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పైలట్ లైసెన్స్ కలిగిన ఆయన ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ సమీపంలో విమానాన్ని ఏరోబాటిక్స్ కోసం నడిపే సమయంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయారు. ఢిల్లీలోని డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లో ఆ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో సంజయ్ గాంధీతో పాటు మరో కెప్టెన్ సుభాష్ సక్సేనా కూడా మరణించాడు. ఇందిరా రాజకీయ వారసుడిగా ఆనాడు భావించిన సంజయ్ గాంధీ ఈ ప్రమాదంలో చనిపోవటం సంచలనం సృష్టించింది. విమాన ప్రమాదంలో మరణించిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా కూడా ఒకరు. 2001 సెప్టెంబర్ 30వ తేదీన ఓ ర్యాలీలో పాల్గొనడానికి ప్రైవేట్ విమానంలో వెళ్తుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. మాధవరావు సింధియా కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. అటల్ బిహారీ వాజ్పేయిని ఓడించిన ఘనతను దక్కించుకున్న నేత మాధవరావు సింధియా. ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. విమాన ప్రమాదంలో మరణించిన ఆయన పివి నరసింహారావు కేబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2002 మార్చి 3వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి మరణించారు. భీమవరం నుండి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ సాంకేతిక సమస్య ఏర్పడి హెలికాప్టర్ కైకలూరు సమీపంలోని చెరువులో కుప్పకూలింది. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లో రాణించిన గొప్ప వ్యక్తి జిఎంసి బాలయోగి. భారతదేశ చరిత్రలో తొలి దళిత స్పీకర్ గా ఆయనకు గుర్తింపు ఉంది. అంతేకాదు లోక్సభ చరిత్రలో 46 ఏళ్లకే స్పీకర్ పదవిని అలంకరించిన యువ స్పీకర్ గా ఆయనకు గుర్తింపు ఉంది.
2004 సెప్టెంబర్లో మేఘాలయకు చెందిన ప్రముఖ నేత, మేఘాలయ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రి సిప్రియార్ ఆర్ సంగ్మా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చనిపోయే సమయంలో మేఘాలయ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు సిప్రియన్ సంగ్మా. ఆయనతో పాటు మరో 9 మంది పవన్హాన్స్ హెలికాప్టర్లో అస్సాంలోని గువాహటి నుంచి మేఘాలయలోని షిల్లాంగ్కు బయలుదేరారు. షిల్లాంగ్ శివార్లలోని బారాపానీ సరస్సు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. షిల్లాంగ్కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో 2004 సెప్టెంబర్ 22న ఈ ప్రమాదం జరిగింది. ఇక అదే ఏడాది సినీ నటి సౌందర్య కూడా విమాన ప్రమాదంలో చనిపోయారు. 2004 ఏప్రిల్ 15న సింగిల్ ఇంజిన్ కలిగిన సెస్నా 180 విమానంలో బెంగళూరులోని జక్కూర్ ఎయిర్ఫీల్డ్ నుంచి తెలంగాణలోని కరీంనగర్కు సౌందర్య ఎన్నికల ప్రచారానికై బయలుదేరారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. దీంతో అందులోని సౌందర్య సహా 4 ప్రయాణికులు చనిపోయారు. ఆ సమయానికి సౌందర్య గర్భిణిగా ఉన్నారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో రుద్రకొండ సమీపంలో చిరుతగుండం తిప్ప అనే ప్రదేశంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రాంతం పావురాల గుట్టకు దగ్గరగా ఉంటుంది. ఆయనతో పాటు 5గురు మరణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసిన నేతగా తెలుగు ప్రజలు గుర్తిస్తారు. ఆ తర్వాత 2 ఏళ్లకే 2011 ఏప్రిల్ 30వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. పర్వత ప్రాంతంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తవాంగ్ నుండి ఈటానగర్ వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. ఏప్రిల్ 30వ తేదీన అదృశ్యమైన హెలికాప్టర్ శకలాలు 2011 మే 4వ తేదీన కనుగొన్నారు. దోర్జీ ఖండుకు ప్రజల ముఖ్యమంత్రిగా గొప్ప పేరుంది. ఆయన ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ కార్ప్స్ లో గూఢాచారిగా 7 ఏళ్లు సేవలందించారు. 1971లో జరిగిన బంగ్లా విముక్తి యుద్ధంలో గూఢాచారిగా ఆయన అందించిన సేవలకు ప్రభుత్వం బంగారు పతకం ఇచ్చి సత్కరించింది. దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది హెలికాప్టర్లో తమిళనాడులోని సులూర్ నుంచి వెల్లింగ్టన్ కు బయలుదేరారు. అనంతరం తమిళనాడులోని కూనూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా 2025 జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ దుర్మరణం పాలయ్యారు. ఈయన ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. 2 పర్యాయాలు గుజరాత్కు సీఎంగా పనిచేశారు. విజయ్ రూపానీకి మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా పేరుంది. ఇలా విమాన ప్రమాదాలు భారతీయ రాజకీయ చరిత్రలో ఎందరో గొప్ప నేతలను కోల్పోయేలా చేశాయి. ఇలాంటి గొప్ప నేతల దుర్మరణం దేశంలో విషాదం నింపడమే కాదు, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.